మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. పుంగనూరు నియోజకవర్గంలోనే అత్యంత విశాలమైనది చెన్నపట్నం చెరువు. ఇది తిరుపతి నుంచి పుంగనూరు మార్గంలో ఉంటుంది. ఇరికిపేట వద్ద ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. కొన్ని వందల రైతులు దీనిపైన ఆధారపడి ఉన్నారు. గతంలో వర్షాలు అధికంగా రావడం వలన కట్ట కొద్దిగా తెగిపోయే అవకాశం ఉందని, ఈ చెరువు ఏమన్నా అయితే దాదాపు కొన్ని వందల ఊర్లు నీటిమయమైపోతాయి. దీనికి సంబంధించి ఇక్కడ నాయకులు ఉన్నారు. అదేవిధంగా గత 3 రోజుల క్రితము నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ఇక్కడ నాయకులు ఈ ప్రాజెక్టు ఈ చెరువు యొక్క అభివృద్ధి గురించి తెలియజేశారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సుమన్ టీవీ వారికి అభినందనలు. ముఖ్యంగా నేను కూడా ఈ చెన్నపట్నం చెరువుకు చైర్మన్గా ఉన్నాను, తర్వాత ఎంపీటీసీగా ఉన్నాను, తర్వాత సర్పంచ్గా ఉన్నాను. ఈతటి చెరువు ఈ పుంగనూరు నియోజకవర్గంలోనే నెంబర్ 1 చెరువు. ఇది బెంగళూరు నుండి తిరుపతికి పోయే హైవే రోడ్డు పక్కన ఉంది. ఇది ఇట్లా టూరిజం కింద కానీ ఇట్లా రైతులకు కానీ ఉపయోగపడేట్టుగా ఉన్నటువంటి 400 సంవత్సరాల కింద చెన్నపట్నం వీరయ్య అనే ఆయన ఈ చెరువును నిర్మించడం జరిగింది. దీని కింద 5 కాలువలు ఉన్నాయి. 5 కాలువలు కూడా పూడిపోయి రైతులు సాగు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఇట్లో ఆ కట్ట మీద గంగమ్మ తల్లి మా అదృష్టం మన్నించింది. ఇప్పుడు గవర్నమెంట్కి నేను వినియోగించడం ఏమంటే, ఎన్నో వందల కోట్లు, వేల కోట్లు కట్టి ప్రాజెక్టులు, చెరువులు నిర్మిస్తున్నారు. ఈ ఉన్నటువంటి చెరువును మాకు ఒక 5 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్కి ఇస్తే కాలువలు కట్ట తెగిపోకుండా హైటు వెడల్పు చేయవచ్చునని చెప్పి కోరుకుంటున్నాము. రామానాయుడు గారిని కలిశాను, వినతి పత్రం ఇచ్చాను. సార్ బాగా స్పందించి ఎస్సీ గారికి ఫోన్ చేసి ఎస్టిమేషన్ వేసి పంపించమన్నారు. ఈ గవర్నమెంట్లోనే ఈ చెరువు అభివృద్ధి చేయాలా, ఏపీ టూరిజం కింద డెవలప్మెంట్ చేయాలా అని చెప్పి గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. మొన్న జరిగిన నీటి సంఘం ఎలక్షన్లో రైతులందరూ కలిసి యువకుడిగా నాకు అవకాశం ఇచ్చారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ చెన్నపట్నం చెరువు చాలా విస్తీర్ణం కలిగినది. ఈ చెరువు కింద దాదాపు 500 ఎకరాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగా కొన్ని వేల ఎకరాలు భూగర్భ జలాలు చాలా ఇంప్రూవ్గా ఉంటాయి. ఈ చెరువుకి సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్ లేదు. దయచేసి ఈసారి అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ మన చెరువు కాలువలు అభివృద్ధి చేసి చెరువును అభివృద్ధి చేయాల్సిందిగా రైతుల తరపున మరియు ప్రజల తరపున అందరి తరపున కోరుతున్నాము.